హలో ఫ్రెండ్స్, ఒక సినిమాలో స్టోరీ, డైలాగులు, పాటలు అనేవి ఎంత ఇంపార్టెంటో హీరో ఎంట్రీ కూడా అంతే ఇంపార్టెంట్. అసలు హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో ఈ ఇంట్రోతో మనకు ఆల్మోస్ట్ అర్థమైపోతుంది. ఇంకా స్టార్ హీరోస్ ఇంట్రో గురించి అయితే స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. హీరో ఇంట్రో కొంచెం సప్పగా ఉన్నా కానీ ఫ్యాన్స్ అస్సలంటే అసలు ఊరుకోరు. అందుకే డైరెక్టర్లు స్టోరీ మీద ఎంత కాన్సన్ట్రేషన్ పెడతారో హీరో ఇంట్రో సీన్ మీద కూడా అంతే కాన్సన్ట్రేషన్ పెడుతూ ఉంటారు. సో ఈ రోజు వీడియోలో డైరెక్టర్లు స్పెషల్ గా కాన్సన్ట్రేషన్ పెట్టి ఫ్యాన్స్ కి పిచ్చెక్కించేలాగా తీసిన కొన్ని బెస్ట్ హీరో ఇంట్రోస్ గురించి చూద్దాం. అండ్ ఓన్లీ ఇది ఫస్ట్ పార్ట్ మాత్రమే. దీనిలో ఉన్న ఇంట్రో సీన్ లో మీకు ఏ సీన్ నచ్చిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇన్ కేసు నేను చెప్పిన వాటిలో మీకు నచ్చిన ఇంట్రో కనుక లేకపోతే ఖచ్చితంగా ఆ ఇంట్రో సీన్ ని కింద కామెంట్ చేయండి. పార్ట్ 2 లో దాని గురించి మెన్షన్ చేస్తాను. ఇప్పుడైతే వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ది షో. దేశముద్రు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఏ హీరో కూడా అప్పటి వరకు 6 ప్యాక్ బాడీ మెయింటైన్ చేసిందే లేదు. బట్ ఈ సినిమాలో అల్లు అర్జున్ గారు 2 ప్యాక్స్ ఎక్స్ట్రా యాడ్ చేసి 8 ప్యాక్ బాడీ చేశారు. సో ఆ బాడీని చూపించాలంటే ఖచ్చితంగా ఏ డైరెక్టర్ అయినా సరే ఒక మంచి సీన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. బట్ పూరి జగన్నాథ్ గారు మాత్రం ఆ బాడీని ఇంట్రోలోనే చూపించారు. ఒక రకంగా చెప్పాలంటే పూరి జగన్నాథ్ గారు అల్లు అర్జున్ గారిని మిగతా హీరోస్ తో కంపేర్ చేశారు. ఈ సీన్ స్టార్టింగ్ లో రేడియో మిర్చి వాళ్ళు వచ్చి మీ ఫేవరెట్ హీరో ఎవరని చెప్పి పబ్లిక్ ని అడుగుతూ ఉంటారు. ఈ టైంలో వేణుమాధవ్ అల్లు అర్జున్ కి కొన్ని ఎలివేషన్స్ ఇస్తూ ఉంటాడు. ఆ ఎలివేషన్స్ ఇస్తున్న టైంలోనే ప్యారలల్ గా అల్లు అర్జున్ ని చూపిస్తూ తన 8 ప్యాక్ బాడీని ఆడియన్స్ కి పరిచయం చేశాడు పూరి జగన్నాథ్. పోగ్రి కొట్టేది మేం కాదు, పండు రేపొద్దున ఇందిరానగర్లో పరిగెత్తించి మరీ కొడతాడు. కట్ చేస్తే మన సూపర్ స్టార్ తన ట్రేడ్ మార్క్ రన్నింగ్ స్టైల్లో పరిగెత్తుకుంటూ వస్తాడు. పక్కన సుబ్బరాజ్ తిట్లు, గాల్లో కూరగాయలు, మధ్యలోంచి అలా మహేష్ బాబు ఎంట్రీ ఇస్తాడు. పోగ్రి సినిమా మహేష్ బాబు గారి కెరియర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్. అయితే ఈ సినిమా ఎంత హిట్ అవడానికి క్లైమాక్స్ లో ఉండే ట్విస్ట్ తో పాటు మహేష్ బాబు గారి ఎంట్రీ కూడా ఒక కారణం. ఇంట్రో సీన్ లో చేస్తూ వెళ్ళి కొంచెం తెరిచిపెట్టుకో అమ్మా పారిపోవటానికి ఉంటది అంటూ మహేష్ బాబు గారు చెప్పిన డైలాగ్స్ ఈ ఇంట్రోని తన కెరియర్ లోనే బెస్ట్ ఇంట్రోగా నిలిపాయి. నెక్స్ట్ చిరుత. నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో ఈ ఇంట్రో కోసం వెయిట్ చేసినంతగా ఏ ఇంట్రో కోసం కూడా వెయిట్ చేసి ఉండరు. ఎందుకో చెప్తాను చూడండి. చిరంజీవి గారు ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టార్స్. అలాంటి చిరంజీవి గారి కొడుకు సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్నారనగానే ఫ్యాన్స్ లో ఎగ్జైట్మెంట్ అనేది ఎక్కడికో వెళ్ళిపోయింది. అసలు చిరంజీవి గారు లాంటి స్టార్ కి కొడుకైన రామ్ చరణ్ గారిని ఎలా చూపిస్తారు? అసలు చిరంజీవి లాంటి ఒక లెజెండ్ కొడుకు డెబ్యూలో ఇంట్రో సీన్ అంటే ఎలా ఉండాలి? ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయి? ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నిటిని పూరి జగన్నాథ్ గారు ఎగ్జాక్ట్ గా మీటారు. వేణుమాధవ్ గారు ఇచ్చే హైప్ డైలాగ్స్ తో చరణ్ సీన్ లోకి ఎంటర్ అవుతాడు. కానీ ఫేస్ మొత్తానికి గుడ్డ చుట్టేసి ఉంటుంది. అసలు రామ్ చరణ్ ఫేస్ రివీల్ సీన్ ఉంటుంది. అబ్బో, పక్కనుండే రౌడీలు మొహానుకుంటే గుడ్డను లాగేస్తారు. ఆ టైంలో గాల్లోకి ఎగురుతున్న షాట్ తో రామ్ చరణ్ ఫేస్ రివీల్ అవుతుంది. అసలు వీటన్నిటికంటే హైలైట్ తను ఫస్ట్ చెప్పే డైలాగ్, ఎప్పుడెప్పుడు నేను బయటకు వస్తానా అని 12 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా. రామ్ చరణ్ ఈ డైలాగ్ చెప్పడం అతని డెబ్యూకి అండ్ ఆ ఇంట్రోకి కరెక్ట్ గా సెట్ అయింది. నెక్స్ట్ ఊసరవెల్లి. నాకు గూస్ బంప్స్ తెప్పించిన అతి కొద్ది ఇంట్రో సీన్స్ లో ఈ సీన్ కూడా ఒకటి. డార్లింగ్ సీన్ హీరో టోనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అంటే హీరో టోనీ కాదనుకోండి, హీరో ఎన్టీఆర్ గారు. కాకపోతే ఆ సినిమాలో ఎన్టీఆర్ గారి పేరు టోనీ కాబట్టి హీరో టోనీ అని చెప్పాను. అండ్ మన పేరు కూడా టోనీయే కాబట్టి దాంతో కొంచెం మిక్స్ చేసాము. అదంతా పక్కన పెట్టండి. అసలు డార్లింగ్ సీన్ ఎన్టీఆర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మామూలు అరుపులు కాదు. వాడి రక్తం, వాడి నరాలు, వాడి గుండె అని డార్లింగ్ సీన్ చెప్తూ ఉంటే ప్యారలల్ గా CGI లో వాటిని చూపించడం హైలైట్ అని చెప్పాలి. ఫైనల్ గా నెక్ మీద టాటూతో ఎన్టీఆర్ గారు ఎంట్రీ అవుతారు. ఏ మాట కామాట ఈ ఇంట్రో సీన్ కి ప్రాణం పోసింది మాత్రం DSP. అసలు డార్లింగ్ సీన్ చెప్పే హైప్ కి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయ్యే బీజిఎం ని కొట్టి గూస్ బంప్స్ తెప్పించాడు DSP. స్టాలిన్. చిరంజీవి గారి కెరీర్ ని అనలైజ్ చేస్తే స్టాలిన్ కి ముందు, స్టాలిన్ కి తర్వాత అని చెప్తాను నేను. ఎందుకంటే స్టాలిన్ సినిమాలో వింటేజ్ చిరంజీవి కనిపిస్తారు. అయితే ఈ ఇంట్రో సీన్ కి క్రెడిట్ మాత్రం ఖచ్చితంగా మణి శర్మ గారికి, అలాగే కెమెరామ్యాన్ అయిన చోటకే నాయుడు గారికి ఇచ్చి తీరాలి. ఈ సినిమాలో చిరంజీవి గారి రోల్ ఎంత పవర్ఫుల్ గా ఉంటుందనేది ఎగ్జాక్ట్ గా ఇంట్రో ద్వారా చూపించారు. కెమెరాని చిరంజీవి గారి షూ దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ తర్వాత ఆయన కళ్ళని రివీల్ చేస్తారు. అసలు ఆ షార్ట్ ఐడియా ఎలా వచ్చిందో తెలియదు కానీ చోటకే నాయుడు గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే. నిజంగా ఆ సీన్ లో చిరంజీవి గారు ఒక గాడ్జిలా లాగా కనిపిస్తారు. ఇంకా మణిశర్మ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాస్ స్క్రీన్ ప్రెసెన్స్ కి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుంది. ఇంకా బాస్ ఈ సీన్ లో యాక్టర్ గా తన రేంజ్ అంటూ చూపించాడు. లెజెండ్. టెక్నికల్ గా చూసుకుంటే ఇది హీరో ఎంట్రీ కాదు, ఎందుకంటే అప్పటికే సగం సినిమా అయిపోతుంది. కానీ ప్రీ ఇంటర్వెల్ లో బాలయ్య బాబు గారి ఇంకో క్యారెక్టర్ యొక్క ఇంట్రడక్షన్ ఉంటుంది. అప్పటి వరకు యంగ్ బాలకృష్ణ గారిని చాలా అంటే చాలా పవర్ఫుల్ గా చూపిస్తారు. ఎంత మంది వచ్చినా కానీ డోంట్ కేర్ అనే ఫీలింగ్ లో ఆడియన్స్ అందరూ ఉంటారు. కానీ ఎప్పుడైతే యంగ్ బాలకృష్ణ గారిని కొట్టేసి పడేస్తారో అప్పుడు ఆడియన్స్ లో తెలియని ఒక టెన్షన్. దానికి తోడు ఆ ముసలావిడ మమ్మల్ని కాపాడేవారే లేరా
అని అనగానే బాలయ్య బాబు గారి సెకండ్ క్యారెక్టర్ ఎంట్రీ అవుతుంది. అసలు నాకు తెలిసి ఆయన ఇంట్రడక్షన్ సీన్స్ లో ఇదే ఆల్ టైమ్ బెస్ట్ అని చెప్పొచ్చు. క్షణక్షణం ఈ సీన్ లో గూస్ బంప్స్ ఉంటావు, ఎలివేషన్స్ కూడా ఉంటావు, కానీ ఆడియన్స్ ని పిచ్చోళ్ళు చేసే చూడండి. దానికోసం అని చెప్పి ఈ సీన్ ని లిస్ట్ లో పెట్టాను. ఒకప్పుడు మూవీ డైరెక్షన్ లో ఒక మ్యావరిక్ లాగా ఉండే ఆర్జీవి గారు ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు. ఏ జోనర్ అనేది సంబంధం లేకుండా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆయన సినిమాలు చూసి డైరెక్షన్ నేర్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన తీసిన బెస్ట్ మూవీస్ లో క్షణక్షణం కూడా ఒకటి. మామూలుగా అయితే సినిమా స్టార్ట్ అయిన 5-10 నిమిషాల్లో ఖచ్చితంగా హీరో ఎంట్రీ అనేది ఉంటుంది. కానీ ఈ సినిమాలో మాత్రం దాదాపు సినిమా మెయిన్ థీమ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత హీరో ఎంట్రీ ఇస్తాడు. సరే, ఆ ఎంట్రీ ఏదైనా హైప్ గా ఉంటుందంటే నార్మల్ గా ఉంటుంది. ఒక యాంగ్రీ యంగ్ పోలీస్ మ్యాన్ దొంగను పట్టుకోవడానికి ఒక మంచి చేజ్, ఇలా ఒక పోలీస్ హీరో క్యారెక్టర్ కి ఇవ్వాల్సిన ఎలివేషన్ మొత్తం ఇస్తారు. ఓకే, వెంకటేష్ గారు పోలీసు, సో శ్రీదేవి గారి కేసుని ఆయన డీల్ చేస్తూ ఉంటారులే అని చాలా మంది అనుకుంటుంటారు. నేను కూడా ఫస్ట్ చూసినప్పుడు అదే అనుకున్నాను. కానీ ఇది అంతా తూచనేలాగా అసలు వెంకటేష్ గారు పోలీసే కాదు, ఒక ఫ్రాడ్ అని చెప్పి రివీల్ చేస్తారు. నాకు తెలిసి ఈ సీన్ ని ఫస్ట్ టైం చూసిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఒక గొర్రెష్ నవ్వి భలే మోసం చేసేవు మావా అని ఖచ్చితంగా అనుకుని ఉంటారు. ఛత్రపతి, ముందే చెప్తున్నాను, ఈ లిస్ట్ లో రాజమౌళి గారి సినిమాలు కొంచెం ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇంట్రో సీన్లకి ఇంటర్వెల్ సీన్లకి రాజమౌళి గారు బాగా ఫేమస్. ప్రభాస్ కెరియర్ లో భారీ సినిమాలు అతి భారీ హిట్లు వచ్చినా కానీ ఛత్రపతి మాత్రం ప్రభాస్ గారి కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ అనేది మాత్రం నా ఒపీనియన్. అంతేకాదు, ప్రభాస్ గారి కెరియర్ లో ది బెస్ట్ ఇంట్రో సీన్ కూడా ఇదే. ప్రభాస్ లాంటి కట్అవుట్ కి ఎలా ఎంట్రీ ఇవ్వాలో ఎగ్జాక్ట్ గా అలాంటి ఎంట్రీ ఇచ్చారు రాజమౌళి గారు. అసలు తాడులతో కట్టేసి నీళ్ళలో నుంచి ప్రభాస్ గారిని బయటికి లాగిన తర్వాత జీవ గారు, నాకు తెలుసు రాడు చావడని, ఆడి బాడీ బాక్స్ ఆఫీస్, ఆ డైలాగ్ విన్న తర్వాత థియేటర్ మొత్తం అరుపులే. ఇంకా తర్వాత ప్రభాస్ స్వరచాప్తో చేసే ఫైట్ ఉంటే చూడండి, అది ఆ సినిమాకి హైలైట్. యమదొంగ, ఎన్టీఆర్ కెరీర్ లో ఇంకో బెస్ట్ ఇంట్రో ఇది. ఎన్టీఆర్ గారు పూర్తి బాడీ చేంజ్ అవర్ తర్వాత తీసిన సినిమా కాబట్టి ఆయన ఎంట్రీని కొత్తగా చూపించాలని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఆ ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో అది ఈ రేంజ్ లో ఉంటుందని చెప్పి మాత్రం ఏ ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ గారి ఎంట్రీ జస్ట్ డైనమిక్ అని చెప్పాలి. పులితో కంపేర్ చేస్తే ఎన్టీఆర్ కి ఇచ్చిన ఎలివేషన్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఆ తర్వాత ఫైట్ కి ముందు ఎన్టీఆర్ గారు చెప్పే పులి డైలాగ్, ఈ డైలాగ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనే బిరుదుకి ఎగ్జాక్ట్ గా సరిపోతుంది. నెక్స్ట్ ఇంట్రో దగ్గరికి వెళ్లే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ బెంగాల్ టైగర్. ఈ సినిమా పెద్దగా ఆడలేదు, కానీ ఇంట్రో మాత్రం ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలి. రవితేజ గారు మొహం మొత్తం రక్తంతో ఉంటుంది, చేతిలో గన్ పట్టుకొని కూర్చొని ఉంటారు. ఫైట్ ఏదో జరిగిందని చెప్పి మనకు అర్థమవుతుంది, కానీ అక్కడ ఎవరో ఉండరు. లేచి నడుస్తూ ఉండేటప్పుడు బురదలో నుంచి బాడీలు పైకి లెగిస్తూ ఉంటాయి. చెప్పాలంటే డైరెక్టర్ సంపత్ నంది గారు ఈ ఇంట్రో సీన్ ని చించేశారంతే. స్టోరీ ఏంటి అనేది ఏం చెప్పకుండా జస్ట్ హీరోకి ఎలివేషన్ ఇచ్చి ఆ తర్వాత సినిమాని ముందుకు తీసుకుని వెళ్ళారు. నెక్స్ట్ గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ సూపర్ హిట్ అవడానికి మెయిన్ కారణం హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ కి హార్డ్ కోర్ ఫ్యాన్ అవటం. నిజంగా ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఎలా ఆయన్ని చూడాలని చెప్పి అనుకుంటారో ఎగ్జాక్ట్ గా అలా చూపించారు హరీష్ శంకర్. ఈ సినిమాకు ముందు సరైన హిట్ కొట్టి పవన్ కళ్యాణ్ గారికి కరెక్ట్ గా 12 సంవత్సరాలు అయింది. ఫ్యాన్స్ లో నిరాశ కూడా పెరిగిపోయింది. అలాంటి టైంలో వచ్చిన సినిమాలో ఎంట్రీ ఎలా ఉండాలో ఎగ్జాక్ట్ గా అలాంటి ఎంట్రీ ఇచ్చారు డైరెక్టర్ హరీష్ శంకర్. పసివాడు పవన్ కళ్యాణ్ అయ్యాడు అనే డైలాగ్ తో మొదలుపెట్టి పవన్ కళ్యాణ్ హార్స్ రైడింగ్ చేస్తూ రావడంతోనే అందరు ఫ్యాన్స్ కి అర్థమైపోయింది బొమ్మ బ్లాక్ బాస్టర్ అని. RRR జూనియర్ ఎన్టీఆర్. నాకు తెలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాదు, ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే బెస్ట్ ఇంట్రడక్షన్ సీన్స్ RRR మూవీలో ఉన్నాయి. భీమ్ ఇంట్రడక్షన్ కు ముందు రాజు కనకాల గారి క్యారెక్టర్ భీమ్ గురించి కొన్ని ఎలివేషన్స్ ఇస్తారు. ఆ హీరో అన్నకి ఎలివేషన్స్ అన్ని కామన్ అని చెప్పి అందరూ అనుకుంటాం, కానీ ఒకసారి ఎన్టీఆర్ గారు అదే మన భీమ్ ఎంట్రీ అయిన తర్వాత అర్థమవుతుంది ఆ ఎలివేషన్ ఎంత కరెక్ట్ అని. టైగర్ వెయిట్ దాదాపు 100 కేజీల్లో ఉంటుంది. ఈజీగా అది 40 km/h స్పీడ్ తో పరిగెత్తుతుంది. సో ఒక మనిషి టైగర్ తో ఫైట్ చేయడం అనేది ఇంపాసిబుల్, అది కూడా ఆ టైగర్ వేటాడే టైంలో. సో అలాంటి టైగర్ తో ఒక మనిషి పోరాడాలంటే ఎలా ఉండాలి, ఎగ్జాక్ట్ గా అలానే చూపించారు భీమ్ క్యారెక్టర్ ని. ఓపెనింగ్ షాట్ లో ఎన్టీఆర్ బాడీ, 180 డిగ్రీ షాట్స్, ఎన్టీఆర్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కలిసి లేదు టైగర్ తో ఫైట్ చేయడం భీమ్ వల్ల అవుతుంది అనే ఫీలింగ్ ని మనలో క్రియేట్ చేశారు. RRR
రామ్ చరణ్. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఒక డైరెక్టర్ వచ్చి హీరో వర్సెస్ 2000 మంది జనాలు, ఈ సీన్ తెద్దామంటే మీరేం చేస్తారు చెప్పండి? జై అని అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతారు. కానీ అక్కడ సినిమా తీసేదేవరు? రాజమౌళి గారు. ఆల్రెడీ మగధీరాలో 100 మందిని చంపే సీన్ తీసి మనల్ని నమ్మేలాగా చేశారు. సో ఈ సీన్ తీయటం ఆయనకు పెద్ద ఇంపాసిబుల్ అయితే కాదు. ఇంక ఈ సీన్ లో రామ్ చరణ్ గారు చేసిన యాక్టింగ్ అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు. ప్రొటెస్ట్ చేస్తున్న ఒక అతన్ని పట్టుకోవడం కోసం రామ్ చరణ్ చేసే ప్రయత్నం చూస్తే టర్మినేటర్ 2 సినిమాలో విలనే గుర్తొస్తాడు. ఏం జరిగినా కానీ, ఏం అడ్డొచ్చినా కానీ టార్గెట్ ని వదలకుండా పట్టుకోవటమే వాళ్ళ మెయిన్ గోల్. అలాగే ఈ సీన్ ఫిల్మింగ్ కూడా టాప్ గా ఉంటుంది. ఒక షాట్లో అయితే రామ్ చరణ్ గారి పైన అందరూ పడిపోతారు. ఇంకా అతనికి ఆల్మోస్ట్ ఊపిరాడదని చెప్పి అనుకుంటాం. అక్కడ కెమెరా యాంగిల్స్ చూస్తే అబ్బో నిజంగానే మనకే ఊపిరాడినంత ఫీలింగ్ వచ్చేస్తుంది. సీన్ అంతా అయిపోయిన తర్వాత హీ స్కేర్స్ మీ మోర్ అని ఆఫీసర్ చెప్పే డైలాగ్ ఉంటుంది. ఆ ఒక్క డైలాగ్ చాలు రామరాజు క్యారెక్టర్ అంటే చెప్పడానికి. సో దట్స్ ఇట్ గైస్, ఇవి కొన్ని బెస్ట్ ఇంట్రో సీన్స్. ఇది జస్ట్ పార్ట్ 1 మాత్రమే. అండ్ అలాగే మీకు ఏ ఇంట్రో సీన్ బాగా నచ్చిందో ఆ సీన్ కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే నేను చెప్పని ఇంట్రోస్ ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాటిని కింద మెన్షన్ చేయండి. దానిపైన మనం పార్ట్ 2 కూడా చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.